ఎన్నికల్లో ఈవీఎంలతో పాటు 50% వీవీప్యాట్లలో స్లిప్పులు కూడా లెక్కించాలని పలు విపక్ష పార్టీలు దాఖలు చేశాయి. ఓ వ్యాజ్యం సుప్రీంకోర్టులో. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారించింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విద్యాసాగర్ అడిగి తెలుసుకుందాం. విద్యాసాగర్, సుప్రీంకోర్టు ఆదేశాల సారాంశం ఏంటి? రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలతో పాటు వీవీప్యాట్ స్లిప్పులను 50% కనీసం లెక్కించాలంటూ ఆ దేశంలోని 21 పార్టీలు దాఖలు చేసినటువంటి పిటిషన్పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. ఆ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేరుతో 21 పార్టీలకు చెందిన నేతలంతా సంతకం చేసి దాఖలు చేసినటువంటి పిటిషన్కి సంబంధించి ఈరోజు సిజేఐ కోర్టు కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ పిటిషన్ పై ఉన్నటువంటి పిటిషనర్ల అభ్యంతరాలు అదేవిధంగా వారు కోరుతున్నటువంటి అంశాల మీద కేంద్ర ఎన్నికల సంఘం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వాలంటూ కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే ఈ నెల 25వ తేదీన దీనికి సంబంధించి పూర్తి సమగ్ర విచారణ చేపడతామని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఒక అధికారి కూడా విచారణ సమయంలో అందుబాటులో ఉంటే వారు లేవనెత్తే అంశాలకు సంబంధించి సరైన సమాధానాలు దొరుకుతాయన్న అభిప్రాయాన్ని కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి దీంట్లో వాదనలు వినిపించారు. ముఖ్యంగా ఎటువంటి ఈ రోజే అడ్మిషన్ కావడంతో పిటిషన్ పై ఎలాంటి వాదనలు లేకుండా సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడం జరిగింది. దేశంలో ఇటీవల నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈవీఎంల మీద కొంత అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రజల్లో తమ ఓటు తాము వేసిన వారికే పడుతుందా లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో వీటన్నిటిని కేంద్ర ఎన్నికల సంఘం నివృత్తి చేయాలి. గతంలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ వీవీప్యాట్ల యొక్క స్లిప్పులను 50% లెక్కించాలని చెప్పేసి కూడా వినతి పత్రం చేశాము. అవి అమలు చేసే విధంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ఎలక్షన్ కమిషన్కి ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా పిటిషనర్లు కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ రోజు పిటిషన్ విచారణకు వచ్చి రేపటి నుంచి సుప్రీంకోర్టుకి హోలీ హాలిడేస్ ఉన్నాయి. ఆ తర్వాత 25వ తేదీ నుంచి కోర్టు పునఃప్రారంభమవుతుంది. ఆ రోజు సమగ్ర విచారణ చేపట్టి రానున్న ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంది, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, వీటన్నిటి మీద సమగ్రంగా విచారిస్తామని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి 21 పార్టీలు ఏవైతే ఉన్నాయో వారంతా కూడా ఆ దేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూనే ఎన్నికల విధానంలో కొంత ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేయాలి. ఈవీఎంల మీద ఇటీవల లండన్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒకతను ట్యాపింగ్ చేయొచ్చు, వాటిని దాని ద్వారా లబ్ధి చేకూరేలాగా కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని ప్రతి నియోజకవర్గంలో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి లోక్సభ కాన్స్టిట్యున్సీ వరకు ప్రతి నియోజకవర్గంలో ఈవీఎంలతో పాటు కనీసం 50% వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని చెప్పేసి 21 పార్టీలు కూడా పిటిషన్ వేయడం జరిగింది. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు సాగర్.